హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ యూఎస్ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో చాలా ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇండియా వల్ల పాకిస్తాన్కి ఎప్పటికన్నా ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉందని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పాకిస్తాన్ చైనా సహకారంతో మిలిటరీ మోడర్నైజేషన్ యాజ్ వెల్ యాజ్ పెద్ద మొత్తంలో న్యూక్లియర్ వెపన్స్ని ప్రొక్యూర్ చేసుకుంటుంది చైనా నుంచి. బట్ చైనా నుంచి డైరెక్ట్గా తెచ్చుకోకుండా థర్డ్ కంట్రీస్ ద్వారా తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందనేసి ఈ వరల్డ్ వైడ్ థ్రెట్ రిపోర్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఒకటి, ఇండియన్ మిలిటరీ స్ట్రెంత్ పరంగా చూసుకుంటే ఈ పాకిస్తానీ మిలిటరీ స్ట్రెంత్ కంటే కూడా 5 times ఎక్కువ ఉంటుంది. అది ఆర్మీ అవనివ్వండి, ఎయిర్ ఫోర్స్ అవనివ్వండి, నేవీ అవనివ్వండి. సో ఇండియాకు ఉన్నటువంటి ఈ ఆర్మీ ముందు పాకిస్తాన్ స్ట్రెంత్ పరంగా చూస్తే చాలా జస్ట్ 1/4 ఉంటుంది. కాబట్టి ఇండియాతో ఎప్పుడు యుద్ధం వచ్చినా ఆర్మీ ముందు, కన్వెన్షనల్ ఆర్మీ ముందు పాకిస్తాన్ నిలవలేదు. కాబట్టి పాకిస్తాన్ సావర్నిటీని కాపాడుకోవాలో లేకపోతే ఇండియాతో యుద్ధం చేయాలి, బలంగా చేయాలని ఒక నిర్ణయాన్ని కానీ రాగలిగితే డెఫినెట్గా కన్వెన్షనల్ మిలిటరీతో కంటే కూడా న్యూక్లియర్ వెపన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అండ్ ఈ న్యూక్లియర్ వెపన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేదానికి దీనికి చైనా చాలా ఫైనాన్షియల్లీ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ మోడర్నైజేషన్కి చాలా పెద్ద మొత్తంలో చైనా సపోర్ట్ చేస్తున్నట్టయితే యూఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అండ్ ఈ పర్టికులర్ వెపన్స్ ఏవైతే న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక ఆల్రెడీ పెద్ద మొత్తంలో చైనా నుంచి పాకిస్తాన్కి అయితే వచ్చేసాయి. అవి యుఏఈ నుంచి కొన్ని, సింగపూర్ నుంచి కొన్ని, హాంకాంగ్ నుంచి కొన్ని, తర్వాత టర్కీ నుంచి. ఇది చైనా డైరెక్ట్గా పాకిస్తాన్కి పంపకుండా మూడో కంట్రీ నుంచి, టర్కీ నుంచి, సింగపూర్ నుంచి, హాంకాంగ్ నుంచి, తర్వాత యుఏఈ లాంటి దేశాల నుంచి అవి అల్టిమేట్గా పాకిస్తాన్కి రీచ్ అయ్యే ప్రయత్నం అయితే చాలా సక్సెస్ఫుల్గా చైనా చేస్తుంది. అండ్ చైనాకు కావాల్సింది కూడా ఇక్కడ ఏంటంటే, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఎంత టెన్షన్స్ ఎక్కువ ఉంటే ఇండియా అంత బెటర్గా ఎకానమీ పరంగా గ్రో అయ్యి చైనాకి కాంపిటీటర్గా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇండియాని ఇబ్బంది పెట్టే పాకిస్తాన్ తలపెట్టే ప్రతి పనిలో చైనా ఖచ్చితంగా పాకిస్తాన్కి అండదండలు అందిస్తుందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఈ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ అవనివ్వండి, లేకపోతే మిలిటరీ మోడర్నైజేషన్కి కావాల్సిన రిసోర్సెస్ అవనివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ అవనివ్వండి, అన్నీ పాకిస్తాన్కి ఇచ్చేసి పాకిస్తాన్ మీదకి పాకిస్తాన్ ఇండియా మీదకి క్రాస్ బోర్డర్ టెర్రరిజం ద్వారా అనునిత్యం పాకిస్తాన్ ఇండియాని ఇబ్బంది పెట్టే, టెర్రరిజాన్ని అడ్డం పెట్టుకుని ఇబ్బంది పెట్టే పనుల్లో చైనా మాత్రం చాలా బలంగా పనిచేస్తుందనే దానికి ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అయితే ఈ రీసెంట్గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కైరానాలో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ అక్కడ దాచిపెట్టి ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అని యూఎస్ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తుంది. అక్కడ కైరానా హిల్స్ దగ్గర ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏవైతే జెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కైరానా హిల్స్ని స్ట్రైక్ చేశాయి. కానీ అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ని మాత్రం డిస్ట్రక్ట్ అవ్వకుండా అయితే జాగ్రత్త పడ్డారు. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ ఆ పని చేయలేదంటున్నప్పటికీ ఖచ్చితంగా యూఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది. కైరానా హిల్స్ని అటాక్ చేసినప్పుడు మాత్రం ఆ కైరానా హిల్స్ను సమ్వేర్ పాకిస్తాన్ మాత్రం ఈ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ అక్కడ దాచిపెట్టుందనేసి అయితే చెప్పే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చెప్తూ ఉంది. అండ్ ఇంకోటి, ఇక్కడ పాకిస్తాన్ మాత్రం చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా పాకిస్తాన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఒకప్పుడు అమెరికా మీద డిపెండ్ అయ్యేది, ఇప్పుడు అమెరికా కంటే కూడా ఎక్కువ చైనా మీద డిపెండ్ అయ్యి చైనాతో అన్ని రకాల సపోర్ట్ తీసుకుని పాకిస్తాన్ ఒక ఆర్మీ యాజ్ వెల్ యాజ్ ఆర్మీతో పాటు ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని పెద్ద మొత్తంలో ప్రొక్యూర్ చేసుకునే పని చేసుకుంటుంది. ఈ ప్రొక్యూర్ చేసుకునే పనిలో భాగంగా డైరెక్ట్ ట్రేడ్ మాత్రం చేయట్లా రెండు దేశాల మధ్య. అయితే ఈ పర్టికులర్గా ఈ న్యూక్లియర్ వెపన్స్ని పెద్ద మొత్తంలో పాకిస్తాన్ ప్రొక్యూర్ చేసుకుంటాం వల్ల ఇక్కడ ఇండియాకు ఒక్కదానికే కాకుండా పక్క దేశాల్లో అయినటువంటి ఇరాన్ అవనివ్వండి, నార్త్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ అవనివ్వండి, ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఇప్పుడు పాకిస్తాన్కి మంచి టర్మ్స్ అండ్ కండిషన్ లేవు, ఇరాన్తో కూడా అంత బెటర్ రిలేషన్స్ లేవు. కాబట్టి ఖచ్చితంగా సౌత్ ఏషియా యాజ్ వెల్ యాజ్ వెస్ట్ ఏషియాతో పాకిస్తాన్ బోర్డరింగ్ కంట్రీస్తో మాత్రం పెద్ద మొత్తంలో ఎప్పుడు టెన్షన్స్ ఎరేజ్ అయినా ఈ దేశాలకు ఇబ్బంది ఉండేదానికి ఆస్కారం ఉందనేసి యూఎస్ రిపోర్ట్ అయితే చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఇంకోటి, ఇక్కడ మనం చూడాల్సింది పాకిస్తాన్ ఫోర్సెస్ అండ్ చైనీస్ ఆర్మడ్ ఫోర్సెస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా ఇద్దరు కలిసి జాయింట్ ఎక్సర్సైజ్ని, మరీ ముఖ్యంగా ఎయిర్ ఎక్సర్సైజ్ని చాలాసార్లు కండక్ట్ చేశారు. చాలాసార్లు కండక్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్కి అయితే ఈ వెపన్స్ అయితే సప్లై చేయడం అయితే జరిగింది చైనా సైడ్ నుంచి. అయితే ఈ వెపన్స్ చైనాకి సప్లై చేసిన తర్వాత చైనా పాకిస్తాన్కి సప్లై చేసిన తర్వాత పాకిస్తాన్ ఒకనొక స్టేజ్లో
ఏరియాలో ఎయిర్ స్ట్రైక్ చేసిన క్రమంలో అది ఇరాన్కి ఇబ్బంది కలిగించిన క్రమంలో హై లెవెల్లో 2024లో ఇరాన్ పాకిస్తాన్కి మధ్య హై లెవెల్ మీటింగ్ జరిపి ఇలాంటి ఫర్దర్గా ఈ న్యూక్లియర్ ఎక్సర్సైజ్లు ఏవైతే ఉన్నాయో, ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో ఫర్దర్గా జరగకుండా ఉండేదానికి ఇరాన్ యాజ్ వెల్ as పాకిస్తాన్ రెండు దేశాలు మాట్లాడుకొని సామరస్యంగా ఈ అంశాన్ని పరిష్కరించుకున్నాయి. బట్ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఈ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవి సౌత్ ఏషియన్ రీజియన్, మరీ ముఖ్యంగా పాకిస్తాన్తో మంచి రిలేషన్స్లో లేనటువంటి ఇండియా కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయకుండా పాకిస్తాన్ని డిస్టెన్స్ పెడుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుండి రెండు దేశాలకు మాత్రం ఇబ్బంది ఉండేదానికైతే ఆస్కారం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మనం రీసెంట్ డెవలప్మెంట్స్ కానీ చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ పాకిస్తాన్తో చైనాతో చర్చలు జరుపుతూ ఉంది. మేబీ ఈ పర్టికులర్ ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ చైనా దగ్గర ఉన్నాయని తెలిసిన తర్వాత, లేకపోతే చైనా దగ్గర ఉన్నాయని ఎలాగో పాకిస్తాన్ దగ్గర ఉన్నాయని ఎలాగో చైనాకు తెలుసు కాబట్టి, అండ్ ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో ఆ పాసేజ్ని స్మూత్ మేనర్లో తీసుకెళ్లాలంటే పైన ఉన్నటువంటి తాలిబాన్స్ నుంచి సపోర్ట్ ఉండాలి. కాబట్టి తాలిబాన్ని పాకిస్తాన్ని ఇద్దరిని కలిపి రెండు దేశాల మధ్య సామరస్యాన్ని పెంపొందించేదానికి చైనా అయితే తన ప్రయత్నాలు అయితే తను చేస్తూ ఉంది. ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్, ఇక్కడ ఒకప్పుడు పాకిస్తాన్ అమెరికా నుంచి సపోర్ట్ తీసుకొని ఇండియా మీదకి క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ప్రమోట్ చేసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద సపోర్ట్ మాత్రం చైనా నుంచి తీసుకుంటుంది. అండ్ చైనా కూడా చాలా ఓపెన్, చాలా క్లియర్గా చెప్తుంది పాకిస్తాన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి సంబంధించి, పాకిస్తాన్ సావర్నిటీకి ఇబ్బంది కలిగించేదానికి ఏ దేశం ప్రయత్నం చేసినా డెఫినెట్గా పాకిస్తాన్కి రాక్ సాలిడ్గా మేము సపోర్ట్ చేస్తామనేసి చైనా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక్కడ ఒకటి మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా చాలా క్లియర్గా ఈ మధ్య సీజ్ ఫైర్ తర్వాత ఆయన మాట్లాడిన ప్రతిసారి ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వార్ జరుగుద్ది అనేసి బ్లాక్మెయిల్ టెక్నిక్స్కి ఇండియా భయపడదని చెప్తున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా చాలా క్లియర్గా ఒక రిపోర్ట్ ఉండాలి. చైనా దగ్గర నుంచి పాకిస్తాన్ ఎంత మొత్తంలో న్యూక్లియర్ వెపన్స్ని తెచ్చుకొని పాకిస్తాన్ తన దగ్గర పెట్టుకుందనేది మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా ఈ రిపోర్ట్ అయితే క్లియర్గా ఉండేదానికైతే ఆస్కారం ఉంది. అందుకని ప్రైమ్ మినిస్టర్ టైమ్ అండ్ అగైన్ చెప్తున్నారు, న్యూక్లియర్ వెపన్స్ అని బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్స్కి అయితే ఇండియా భయపడదని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఒకటి మాత్రం చాలా క్లియర్, పాకిస్తాన్ అనే ఒక రోగ్ కంట్రీ ఏదైతే ఉందో, ఒక పక్క క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ప్రమోట్ చేయడం, ఇంకో పక్క న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకొని చుట్టుపక్కల అన్ని దేశాలతో ఏదో రకంగా డిస్టర్బెన్స్లు క్రియేట్ చేయడం, దీనివల్ల అల్టిమేట్గా పాకిస్తాన్ ఎంత నష్టపోతుందో తెలియదు కానీ పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలు మాత్రం ఎక్కువ నష్టపోయేదానికైతే ఆస్కారం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. బట్ ఇక్కడ చైనా ప్లే చేస్తున్నటువంటి రోల్ ఏదైతే ఉందో, ఇక్కడ చైనా ప్లే చేస్తున్నటువంటి ఒక అగ్లియెస్ట్ రోల్, అది చైనా ఇంతలా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. జియో పొలిటికల్గా తన అప్పర్ హ్యాండ్ని సాధించుకోవాలని ఒక దురుద్దేశంతో, లేకపోతే పాకిస్తాన్ని కంప్లీట్గా యుఎస్ఏ సైడ్కి వెళ్ళనీయకుండా, లేకపోతే చైనా పాకిస్తాన్కి ఎకనామిక్ కారిడార్ని స్మూత్ మెసేజ్ని పీఓకే నుంచి గ్వాదర్ పోర్ట్కి వెళ్ళేదానికి ఇది చైనీస్ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్లను బేస్ చేసుకొని పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది తప్ప, లేకపోతే పాకిస్తాన్ ఏదో ఒక బలమైన దేశంగా ఎమర్జ్ అవ్వాలా, ఒక స్ట్రాంగ్గా మిలిటరీ పాకిస్తాన్ దగ్గర ఉండాలా, లేకపోతే ఒక స్ట్రాంగ్ న్యూక్లియర్ పవర్గా పాకిస్తాన్ ఎమర్జ్ అవ్వాలని చైనా ఏం సపోర్ట్ చేయట్లా. చైనాకి చాలా క్లియర్గా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఆ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మెయిన్లీ అది చైనా నుంచి పాకిస్తాన్ త్రూ, మరీ ముఖ్యంగా పీఓకే అండ్ పాకిస్తాన్ త్రూ గ్వాదర్ పోర్ట్ వరకు రావాలి. కాబట్టి ఆ పెద్ద మొత్తంలో ఆ ప్రాజెక్ట్ మొత్తం క్లియర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే పాకిస్తాన్కి ఇలాంటి వెపన్స్ ఇచ్చేసి పాకిస్తాన్ని తన ఒక రోగ్ స్టేట్గా తయారు చేసేదానికి చైనా కూడా మద్దతు పలుకుతుంది. ఇక్కడ చైనా ఏమాత్రం రెస్పాన్సిబుల్ కంట్రీగాను, ఒక సూపర్ పవర్గాను మాత్రం, లేకపోతే ఒక పర్మనెంట్ P5 మెంబర్ కంట్రీగా మాత్రం ఎక్కడ బిహేవ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా మాట్లాడుతుంది ఏంటంటే, న్యూక్లియర్ వార్కి పాకిస్తాన్ సిద్ధపడిందని టైమ్ అండ్ అగైన్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత చెప్పేదానికి రీజన్ ఏంటంటే, పాకిస్తాన్ దగ్గర ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో పాకిస్తాన్ దగ్గర ముందే ఉంది, కాకపోతే అది లేట్గా బయటకు వచ్చింది. కానీ పాకిస్తాన్ దగ్గర ఈ రిపోర్ట్ క్లియర్గా ఉండటం వల్లనే టైమ్ అండ్ అగైన్ డొనాల్డ్ ట్రంప్ ఈ మాట మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ.